అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. చేపల పులుసు. చేపల పులుసు, వాడి పేరు చేపల పులుసే. వాడి మాట్లాడే మాటలు, వాడిచ్చే మాటలు అలాగే ఉంటాయి కాబట్టి మనం కూడా అలాగే మాట్లాడతాం. ఎటువంటి తప్పు లేదు అందులో. వాడు ఒక స్టూడియోలో కూర్చొని, ఒక పనికిమాలిన న్యూస్ ఛానల్లో కూర్చొని, పనికిమాలిన దాంట్లో ఒక టీవీ ప్రజెంటేషన్ పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు. సో వాడు మాట్లాడే వాయిస్ మాత్రం వినిపిస్తాను మీకు. దాంతోపాటు నేను కూడా కౌంటర్ ఇస్తా, నిజమేంటో చెప్తా. వాడికిలాగా ఫ్యాక్ట్స్ లేకుండా ఏది పడితే అది మనం మాట్లాడడం. వాడి కాకి గొంతు అసలు వాడి వీడియో ప్లే చేస్తే కూడా ఛానల్ బ్రష్ పట్టిపోయింది. సో వీడియో ప్లే చేయను నేను. వాడు మాట్లాడింది మాటలు వినిపిస్తా, వాడి కాకి గొంతు వినిపిస్తా. దాన్ని బట్టి మనం మాట్లాడదాం. మాట్లాడు కిరాకార్పి. అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. రోషం పౌరుషం, తొడగొట్టడం, మీసం వెలేయడం, పర్సెంటా 1% బుల్లెట్ దిగిందా లేదా, ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా, సవాలు విసిరాడు కానీ ఎవరో స్వీకరించలేదు, పడ్డావు జల్లడి బట్టి వెతికినా ఇంత గుండె ధైర్యం ఉండేవాడు ఎక్కడా దొరకరావు. ఈ మాటలు వింటే మీకు వెంటనే గుర్తుకు రావాలి వైఎస్ఆర్సీపీ ఓటమిలో కీలక పాత్ర వహించినటువంటి బెట్టింగ్ బంగారాజు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి చూద్దాం. రోజమ్మ గారు నా దైవం. రోజమ్మ గారు లేకపోతే నాకు జీవితం లేదు. రోజమ్మ గారు కాళ్ళు పట్టుకున్నా. రోజమ్మ గారు నాకు జీవితం భిక్ష పెట్టారు. రోజమ్మ గారు లేకపోతే నాకు ఇది లేదు అంటే మీకు ఎవడు గుర్తుకొస్తాడో తెలుసు కదా. సో వాడి చేపల పులుసు ఎప్పుడైనా మీరు తింటే ఒకసారి ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మాట్లాడాయా కిరాకార్పి. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ వీడియో ఏదో చూపిస్తున్నాడు, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు, 3వ తారీఖు కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు అంటున్నాడు. దానికి ముందు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఎవరని చెప్తున్నాడు? మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులని చెప్తున్నాడు. అది కాదు చెప్పాల్సింది అనిల్ కుమార్ యాదవ్. అక్రమ మైనింగ్ కేసులో ఉన్నాడు, క్వార్జు మొత్తాన్ని కొల్లగొట్టాడు, కోర్టులో ఉండే ఫైల్స్ ని తగలబెట్టాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాడు, ఇవే కాకుండా బెదిరింపుల కేసులో కూడా ఉన్నాడు. మీరు కూడా చెప్పాలి కదా. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాం, ఓటు నోటు కేసులో ఉన్నాం, మన మీద కూడా 30 కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 30 కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా కేసులు ఏమి లేకుండా లేవు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇండియాలోనే ఇప్పటికిప్పుడు గూగుల్ చేయండి, ఇండియన్ పార్లమెంట్ ఇచ్చిన రిపోర్ట్ వస్తుంది మీకు. అత్యధికంగా కేసులు ఎవరి మీద ఉన్నాయా అని చెప్పి చూస్తే, ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఉన్నాయా అని చూస్తే టీడీపీ పేరు వస్తుంది. ఐ ఛాలెంజ్, మీరు ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పార్లమెంట్ రిపోర్ట్ చూడండి. టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు ఏ పార్టీ కూడా లేవు. ఏడీఆర్ అనే సంస్థ రిపోర్ట్ కూడా ఇచ్చింది దాని మీద టీడీపీ పార్టీ మీద ఉన్న క్రిమినల్ కేసులు, టీడీపీ పార్టీ మీద ఉన్న ఇది లేదు. ఇంకొకటి అక్రమ మైనింగ్ అంట. ఆయన ఎమ్మెల్యేగా, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాలో, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకి తెలియకుండా మైనింగ్ జరుగుతుందా అని చెప్పేసి మీరు కేసు పెట్టడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడో కేరళలో దొరికాడు, మసా సెంటర్లో దొరికాడు అని చెప్పేసి మీ పచ్చ రాతలు, పచ్చ మీడియాలు, లేకపోతే పచ్చ సోషల్ మీడియాలు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఆయనంట ఏదో ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకొని చేశాడంట. అంత కర్మేం పట్టిందిరా. ఆయన ఎక్కడున్నాడు? కర్ణాటకలో ఉన్నాడు. కర్ణాటక నుంచి తీసుకొచ్చాడు. పోలీసులు అందరూ కూడా ఆయన తీసుకొచ్చారు. నెక్స్ట్ బెయిల్ దొరికేంత వరకు మీరు పెట్టిన అన్ని కూడా అక్రమ కేసులు కాబట్టి ఆయన కర్ణాటకలో ఉన్నాడు. ఇప్పుడు నీ మీద కేసులు పెడితే మీరు తప్పించుకొని వెళ్ళట్లేదా? అది బెయిల్ కోసం, బెయిల్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఆ కేసులో A1, A2గా ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చింది. A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్ళి ఆయన పరామర్శించాల్సి ఉంది. అక్కడ కూడా 1కి 100 ఆంక్షలు పెట్టారు. అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగలరు. ఏది, హెలికాప్టర్కి ల్యాండింగ్ ఇవ్వకపోతే మీరు కారులో వెళ్ళొచ్చు కదా. మొన్న 82 కిలోమీటర్లు ఉన్న ఇక్కడ పల్నాడుకే 14 అవర్స్ పట్టింది. అదే ఆయన కాన్వేలో కారు వేసుకొని నెల్లూరు కనుక బయలుదేరనుకోండి, తాడేపల్లి నుంచి 3 రోజులు పట్టింది. గట్టిగా 3 రోజులు పట్టుద్ది. ఎందుకంటే ఆయనకు వచ్చే జన ప్రపంచం చూసి. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. జనం ఎవరైనా వచ్చారా? 1వ తారీఖు వస్తే చాలు ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవటం. ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు కూడా నికార్సైన మన కార్యకర్తలు అయి ఉండాలి. మన ఎవరో కార్యకర్తల ఇంటికి, లేకపోతే పేదోళ్ళ ఇంటికి మనం ఎందుకు పోతాం? మన పార్టీ కాని వాళ్ళకి మనం ఎందుకు పనిచేయాలా అని చెప్పి ప్రశ్నించింది చంద్రబాబు. చెప్పాడు, ఆయన మీడియాలో చెప్పాడు. చూడండి, ఆయనే చెప్పాడు, మన ఓటే వాళ్ళకి మనం పని చేస్తావా అని చెప్పాడు. సో ఆయన ఓటేసిన వాళ్ళకి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళకి మాత్రమే పనిచేస్తాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి. వీడు ఆ ఛానల్ గుంచుకొని వీళ్ళు మాట్లాడడం సరిపోయింది. మీరు
గొంతు వేసుకొని దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసులో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది, ఏమమ్మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిజంగానే మీకు అన్యాయం చేశారా అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు అన్నారు, లేదు బాబు మేము చెప్పమంటే చెప్తాం మీడియాలో కూడా అన్నారు. కాకపోతే లాయర్లు ఏమన్నారు అంటే, మీరు రికార్డ్ చేసుకొని వెళ్ళిపోతారు, రేపొద్దున అధికార పక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు, ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇది చేస్తారు, దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వాళ్ళు అడిగితే అప్పుడు మేము ఆగిపోవాల్సి వచ్చింది. మాట్లాడరా కాకి గొంతు మాట్లాడు. కేర్ ఆఫ్ అడ్రస్ కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పాలి. జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కాదు, అది చెప్పు ఫస్ట్. నీకు కూడా చెప్పా కదా, రోజా అమ్మ దగ్గర భిక్ష తీసుకొని బతికినా నాకు జబర్దస్త్ అనే ఒక స్టేజ్ లేకపోతే నేను ఎక్కడో ఉండి అది కూడా చెప్పుకోవాలి. అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా, ఏదో కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆపాలా, పర్యటన ఇస్తారా ఇవ్వరా అంటే ఎవరు, పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అంటే పర్మిషన్ ఎవరు, ఎందుకు ఎవరు, ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉంటే ఇస్తారు, శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉంటే ఇస్తారు, బల ప్రదర్శన, జన సమీకరణ, పర్మిషన్ లేని పనులు పద్ధతులు చేయకుండా ఉంటే ఇస్తారు. మనం చేసే పనులేంది, జనాన్ని మొత్తం పోగీయడం, హెలిప్యాడ్ దగ్గర నుంచి రూట్ మ్యాప్ దగ్గర నుంచి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చునేంత వరకు కూడా తొక్కిసలాట్లు, కారు మీద చిందులేపీడాలు, బూతులు ఒకటి కాదు కదా, ఎందుకు ఇస్తారు ఎవరు? నువ్వెవరు చెప్పడానికి? ఇదేమన్నా కందుకూరులో టీడీపీ సభలు అనుకున్నావా? కాలువలో పడి 7 చచ్చిపోవడానికి, లేకపోతే గుంటూరులో తొక్కేసలాట్లాగా 4 చచ్చిపోవడానికి ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు సభలు అనుకున్నావా? అక్కడ జరిగింది కాబట్టి చెబుతున్నాం. ఇక్కడ జరిగిందా? ఇక్కడ పోలీసు సింగయ్య అనే కేసులో పోలీసులు, సెక్యూరిటీ, రోప్ పార్టీలు ఇవన్నీ లేవని చెప్పేసి అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొకటి, ఇప్పటి వరకు కూడా ఆ కేసు పైన హైకోర్టు స్టేల మీద స్టేలు అడుగుతున్నారు. కోర్టులో కేసు వేసింది మీరే, స్టేలు అడుగుతుంది మీరే. ఈ రోజు కూడా స్టే అడిగారు, దానికి 12 రోజులు, ఇంకో 2 వారాలు స్టే కావాలంట. ఎందుకు? మళ్ళీ కారు నుంచి బయటకు తీస్తున్న వీడియో అడిగారు కదా, కారు నుంచి బయటకు తీస్తున్న వీడియో అడుగుతుంటే దాన్ని కూడా క్రియేట్ చేసి తీసుకొస్తారేమో మరి, ఎవరికి అనుమానం రాకుండా. కారు కింద పడిన వీడియో ఉంది, కారు కింద ఉన్న వీడియో ఉంది, బయటికి తీస్తున్న వీడియో ఉండాలి కదా మనకి. కనీసం ఆ రోజు ఎస్పీ ఏమో అది ప్రైవేట్ వాహనం అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ అదంట. మరి జెడ్+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తికి ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు చూడలేదంట. ఈ కాకి గొంతు చేపల పులుసు గాడి అవుతాడు. మాట్లాడ ఎవర్రా జనాల్ని గ్యాదరించుకునేది? జనాల్ని గ్యాదరించుకునేంత మాత్రాన వాళ్ళందరూ కూడా మీ సుపరిపాలనలో జనాలందరూ కూడా వీళ్ళు గ్యాదరించుకుంటే వచ్చేస్తున్నారా జనాలు? మీ పరిపాలన బాగుంటే వాళ్ళు ఎందుకు వస్తారు జనాలు? మీ పరిపాలన చక్కకుంటే మీరు ధాన్యానికో లేకపోతే బిజినెస్లో GST కలెక్షన్స్ బాగుంటేనో, పనులు ఉంటేనో, వాళ్ళకి మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అందుతుంటే జనాలు ఎందుకు వస్తారు? ఎవరు జన సమీకరణ చేస్తారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయరు, అస్సలు చేయరు. జన సమీకరణ చేసే అంత ఇది కూడా అవసరం లేదు. ఆయన అడుగు పెడుతున్నాడు, ఆయన వస్తున్నాడు అంటేనే చాలు. ఎక్కడెక్కడి నుంచో ఎవర్రా పొలాల్లో నుంచి బళ్ళేసుకొని వెళ్ళేది, పొలాల్లో నుంచి బళ్ళేసుకుని మీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అట్ట? మీకు చరిత్రలో ఎప్పుడైనా ఉందా ఆర్పి అని అడుగుతున్నా. వీడు చిల్లర వీడియోలు మాట్లాడరా. సైకోల్ని వీధుల్లో వదిలి విధులకి ఆటంకం కలిగిస్తే, అది కాకుండా బూతులు భయంకరంగా తిట్టిస్తే, సామాన్య ప్రజల్ని తొక్కిసలాటకు గురి చేస్తే, సైకో నువ్వు ఆర్పి, సైకో నువ్వు. తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిపారు, ఆ పంది కొవ్వు రోజా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పంది కొవ్వు మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది తెలుసా? జంతువుల కొవ్వు అన్నారు కదా, ఆ మ్యాటర్ పామాయిల్ దాకా వచ్చింది. తిరుమల లడ్డులో వాడింది పామాయిల్ అని చెప్పేసి చెప్తున్నారు. జంతువుల కొవ్వు నుంచి పామాయిల్ దాకా వచ్చింది, పామాయిల్ నుంచి నెయ్యి దాకా వెళ్తామని చూస్తూ ఉన్నాడు. వీడు సైకో, వీడు వచ్చేసి సైకోల్ని గ్యాదరిస్తున్నాడు. వచ్చే జనాలంట సైకోలు అంట, జనాలందరూ సైకో అని మాట్లాడుతున్నాడు. వీడు సైకోల్ని గ్యాదరించడం, బ్యానర్ పట్టుకుంది ఎవడురా? బ్యానర్ పట్టుకుని తెలుగుదేశం పార్టీ వాడు కదా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నాడు కదా వాడు ఎందుకు బ్యానర్ పట్టుకోవాల్సి వచ్చింది? ఈరోజు కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు మాకు 5% అంటే కుదరదు, మేము లేకపోతే మీ పరిస్థితి ఏంటి అన్నది చూసుకోండి అని చెప్పేసి అన్నారు. చూడలేదా? నిన్న వాళ్ళ అధ్యక్ష ప్రమాణ స్వీకారం పదవిలో వాళ్ళు ఏం మాట్లాడారో చూడలేదా? దాని గురించి మాట్లాడు. కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి వెహికల్ మీదకి ఒక సామాన్యమైన మనిషి ఎలా వచ్చి డాన్స్ చేస్తాడు, ఎలా వచ్చి ఎగరతాడు? ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఇవన్నీ నువ్వు అడగాల్సింది సెక్యూరిటీని రా. సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం అంత బాగా సెక్యూరిటీ కల్పిస్తుంది, మరి అంత బాగా సెక్యూరిటీ కల్పిస్తుంది. జెడ్+ సెక్యూరిటీ ఉన్న ఒక పర్సన్ దగ్గరికి అంతమంది జనాలు ఎలా వస్తున్నారు, ఎలా ఆయన కారు కింద పడ్డాడు, సెక్యూరిటీ వాళ్ళు చూసుకోలేదా అని చెప్పి నువ్వు సెక్యూరిటీ వాళ్ళని అడగాల.
ఎవరిని అడుగుతున్నావు? మీదకి ఒక సామాన్యమైన మనిషి ఎలా వచ్చి డాన్స్ చేస్తాడు, ఎలా వచ్చి ఎగరతాడు? ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వదు. ప్రభుత్వం గానీ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాల్లో కూడా ఆటంకం కలిగిస్తే ఒప్పుకోదు. అది ఎవరికైనా తెలుసు కాబట్టి ఇవ్వదు. ఒకవేళ ఇద్దాం అనుకున్నా మీరు ఆ పనులు మాత్రం మార్చరు. కాదురా, ఒకవేళ ఇద్దాం అనుకున్నా కానీ మీరు ఆ పనులు మాత్రం మార్చరంట. అంటే శాంతి భద్రతల విషయంలో ఈరోజు ఒక ఐపీఎస్ అధికారి ఆయన పేరు సుభాష్ గోయల్ సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన అంతటా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరన్నా ఐపీఎస్ అధికారులు అంత మంచి హోదాలో ఉన్నవాళ్ళు ఐపీఎస్ పదవికి గుడ్ బై చెప్తే వెళ్తారంటరా? మీ హయాంలో తప్పించి ఎవరి హయాంలో అన్నట్టు జరిగిందా? అంత బాగా మనం సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాం, అంత బాగా మనం ఇది చేయగలుగుతున్నాం అంటే ఏందిరా ఇది? నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారి తింటున్న ప్లేట్లోనేమో పిల్లలకు పెడుతున్న భోజనంలో ఏదో బొద్దింకి వచ్చిన ఆవిడ చూపించింది. ఇవాళ వచ్చామో మీరు చూసారా అని ఆవిడ అడుగుతుంది. ఏందిరా ఇది? మీకల్లా ఎట్టగా మాట్లాడాలి, మీకల్లా మెత్తగా మాట్లాడితే అసలు కుదరదు. కానీ ఎవరు మీతో ఆర్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? నువ్వు కనుక వస్తారంటేరా ఇక్కడే ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తా. ఆ స్క్రీన్ ఏర్పాటులో ఏం పాయింట్లు మాట్లాడతావు చూద్దాం, మేమేం పాయింట్లు మాట్లాడతాం చూద్దాం. సరేనా? నువ్వు పాయింట్ మాట్లాడాలి. నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడేటట్టు నేను చేస్తా. మాట్లాడకపోతే నేను బ్రేక్లు వేస్తాను, నాకు తెలిసి ఎట్లా అప్పలో. కానీ మాట్లాడు. కార్యక్రమం తప్ప తెలుగుగా ఒకటి అడుగుతాను ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాకాని గారిని చూసే కార్యక్రమంలో ఎందుకంటే ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యగా చూసాం. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకు అభిమానులు ఉన్నారు, జనసంద్రం ఉంది, జన సముద్రం ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ భయపడట్లా. పొదులకి వెళ్ళాడు, పిలవని పేరంటానికి వెళ్ళాడు, పొగాకు రైతులు కలిశాడు. అక్కడ ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రజలందరూ కూడా లైవ్ లో చూస్తా ఉన్నారు. అదే విధంగా తెనాలికి వెళ్ళాడు. ఆ ముగ్గురు పొదిలికి వెళ్ళాడు, పొగాకు రైతులు ఆయనే ఇబ్బంది పెడతాడు రా. ఆయన గిట్టుబాటు ధర ఇవ్వండి మీరు రా. ఆయన 36,000 ఇచ్చాడు. కింటాకు 36,000 ఇస్తే మీరు 18,000 కూడా ఇవ్వట్లా. మీరు ఇబ్బంది పెట్టారా, ఆయన ఇబ్బంది పెట్టాడా? ఆయన 36,000 ఇచ్చాడు కింటాకి. మీరు 40,000 ఇస్తే మీరు శబాష్ అని చెప్పేసి కొట్టుకోవచ్చు కదా. శబాష్ అని చెప్పేసి గుండెల మీద చేసుకొని చెప్పుకోవచ్చు కదా. మీరు ఇబ్బంది పెడతారా, ఆయన ఇబ్బంది పెడుతున్నారా? మీరు ఇస్తే ఆయన వెళ్ళడు కదా. ఎందుకురా ఈఆర్పి, ఎందుకురా అడిగి మరీ కొట్టించుకుంటారు చెప్పండి. డ్రగ్స్ గంజాయి మొత్తం ఉండేటువంటి ఓ ముగ్గురు ఒక కానిస్టేబుల్ ని చంపైపోతే అతన్ని తీసుకొచ్చి పనిష్మెంట్ ఇస్తే అలాంటి వ్యక్తులని వెనకేసుకొని రావడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు అన్నది కూడా ప్రజలు చూశారు. అదే వాడి అమ్మా చంపేపోయారంట. మనోడు చెబుతున్నాడు, రాష్ట్రంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. పెట్రోల్ పోసి 2 అమ్మాయిలు తగలబెట్టారు. ఒక అమ్మాయి హాస్పిటల్లో చనిపోయింది, ఇంకో అమ్మాయి స్పాట్ డెడ్ చనిపోయింది. హిందూపురంలో 2 అత్తాకోడల్ని చేశారు. అదే తనాల్లో ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే అమ్మాయి కూడా అక్కడే చనిపోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పబ్లిక్లో ఉరిదీయడమో సంథింగ్ ఏదో శిక్షలు వేయాలి కదరా. మేము వాళ్ళని సమర్థించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని సమర్థించలేదు. వాళ్ళు చేసిన తప్పులు చేస్తుంటారు. కాకపోతే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఇట్లా తీసుకొచ్చి కొడతారా అని చెప్పి అడుగుతున్నాడు. సో అందరికీ ఒకే రకమైన సిస్టమ్ రావాలి కదా. ఆర్పి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసి లేడీస్ని చంపేస్తేనేమో వాళ్ళకేమో తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారా, వీళ్ళనేమో అక్కడ వీడియో ఫుటేజ్లు కానీ ఏం లేకపోయినా వాళ్ళనేమో ఇక్కడ రేట్లో కొడతారా? ఏంద్రా ఇది ఆర్పి కాదు, ఇక్కడ నుంచి పిఆర్ అని పిలుస్తా. కానీ మొన్నటికి మొన్న సత్యనపల్లిలో రెంటపాల్ అనే గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ 30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీద బెట్టింగ్ కాస్తే అతను చనిపోతే అతన్ని కలవడానికి వెళ్ళి టైర్ కింద ఒకరిని, ఆ పక్కొకరిని ఈ పక్కొకరిని మొత్తం కలిపి 3 లేపాడు. అది కాకుండా సామాన్యమైనటువంటి మనుషులు ఎంత లేపడం అంటే నీకు ఇందాక చెప్పా, కందుకూరులో ఏరుగుని చంపడం, మా పుష్కరాల్లో బోయపాటిని పెట్టుకొని 29 మంది తొక్కిసలాట పెట్టి మేమే స్నానం చేయాలి, మేమేదో పెద్ద భక్తుల్లాగా, మేమే సనాతన ధర్మ రక్షకుల్లాగా మేమే వెళ్ళి స్నానం చేయాలని చెప్పేసి 29 భక్తుల్ని చంపడం బయటకు వచ్చిన తర్వాత ఏ కుంభమేళాలో సరిపోవట్లేదా అని చెప్పి మాట్లాడడం, అది లేపడం అంటే ఆర్పి. దాని గురించి మాట్లాడితే నీ చేపల పులుసు కూడా బాగుంటుంది. లేదంటే నీ చేపల పులుసు కూడా నీ బిజినెస్ కూడా అన్నీ పోతాయి. చెబుతున్నాగా, అన్నీ పోతాయి. కర్మ అనేది అక్కడక్కడే దిగుతూ ఉంటుంది. పేక మీద గొంతు పెట్టి నొక్కుతుంది, కాలేసి తొక్కుతుంది, అప్పుడు కనపడుతుంది కర్మ. ఓకే, ఇబ్బంది పడుతున్నాడు అందరికీ తెలుసు. రూట్ మ్యాప్ లేకుండా
చెప్పిన పరిస్థితులకు వెళ్లకుండా ఇలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ భయపడుతుంది. ఎందుకంటే రూట్ మ్యాప్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నాకే వెళ్తారా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇది రూట్ మ్యాప్, ఆ రూట్ మ్యాప్లోనే వెళ్తారు. ఆ రూట్ మ్యాప్లో వెళ్ళకపోతే ఆ రూట్ మ్యాప్కి సంబంధించి అప్పుడు కేసు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ మీరేం వేశారు కేసు? ఏంది పనికిమాలినోడి వీడియో? నాకు కూడా చిరాకు వస్తుంది, మాట్లాడు. ఓట్లేసింది మనం అధికారంలో ఉన్నది ప్రజలకు తిరిగి మంచి చేయడానికి తప్ప వాళ్ళ ఇబ్బంది కలిగించడానికి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే నిజంగానే ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాలు ఎలాంటి వాళ్ళు, ఆ రౌడీలు, ఆ సైకోలు, ఆ రాక్షస మొక్కల గురించి ప్రజలందరికీ లైవ్ లో తెలుసు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే వాళ్ళందరూ రౌడీలు, సైకోలు, అది ఇది అంట. అరే నువ్వు ఆర్పీ చెప్తున్నా, నువ్వు పబ్లిక్లోకి రా, రైతుల దగ్గరికి తీసుకెళ్తా, రాయలసీమ రైతుల దగ్గరకో, కృష్ణా జిల్లా రైతుల దగ్గరకో, మంగళగిరి రైతుల దగ్గరకో, నువ్వు ఏ రైతుల దగ్గరికి వెళ్దావు అంటే ఆ రైతుల దగ్గరికి రా. ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ధరలు మాకు ఇచ్చారు, మేము సంతోషంగా ఉన్నాం, సంతృప్తిగా ఉన్నాం, మాకు లక్షల్లో రాలేదు అని చెప్పి మాట్లాడతారని చూద్దాం. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ సైకోలు అంటావు నువ్వు, జనాలు వచ్చిన వాళ్ళందరినీ సైకో అంటావా? ఇంకంతకు మించి నేను ఇక్కడ మాట్లాడకూడదు, కానీ ఆర్పి మాట్లాడు. కానీ చక్కని పల్లిలో బలిసాడు అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం. ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద నా వ్యతిరేకత కానీ మీ విధంగా ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినాయి అని కూడా 100% కూటమి ప్రభుత్వం ప్రతి ప్రామిస్ ని కూడా అమలు పరుస్తుంది. 1వ తారీఖు టెన్షన్ గా పింఛన్లు ఇస్తున్నారు. 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసుకుంటున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. 1వ తారీఖు ఫెన్షన్లు ఇస్తున్నారంట. 66,40,000 ఉన్న ఫెన్షన్స్లో ఈరోజు 61 లక్షలకు వచ్చినాయి. 1వ తారీఖు ఇస్తున్నారంట. అంతమంది ఫెన్షన్లు తీసేశారు. వాలంటీర్లు తీసేసి ఇలా జీతాల డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు. మీరు ఒక 1000 రూపాయలు పెంచి ఏంద్రా ఇంక మీరు చేసేది? ఇలా జీతాల డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకేదో అంటున్నాడు మెగా డిఎస్సి ఇంతవరకు ఇప్పుడు స్కూల్స్ తెరిచే లోపల మేము పోస్టింగ్ ఇచ్చేస్తాం అది ఇది అన్నారు. అందులో కూడా వాళ్ళకి ఏదో లోకల్ పెట్టేసి అక్కడేదో జరుగుతుందని చెప్పేసి విన్నాం. ఇంకేంటి ప్రతి ఒక్క హామీని అంటే ఏ హామీని అమలుపరిచారు ఇప్పటి వరకు కూడా? తల్లికి వందనమా? తల్లికి వందనం అమ్మఒడి అది లాస్ట్ ఇయర్ ఇవ్వకుండా ఆ ఇయర్ డబ్బులు ఆపి ఈ ఇయర్ 2 పిల్లలకి వేశారు. 2 పిల్లలకి వేసి 2 ఉంటే 2 పిల్లలకి వేశారు. లాస్ట్ ఇయర్ 2 పిల్లలకి వేసి ఈ ఇయర్ 2 పిల్లలకి వేసి వాళ్ళకి 60,000 రావాలి. కానీ మీరు వేసింది అంతా 26,000 వేశారు. అంటే మీరు ఎంత నొక్కేశారు? ఇక్కడ ఎంత నొక్కేశారు? 34,000 మీరు నొక్కేశారు. 34,000 మీరు నొక్కేసి 26,000 వాళ్ళకి ఇచ్చి లాస్ట్ ఇయర్ డబ్బులు ఈ ఇయర్ కలిపితే ఎంత రావాలి మరి? జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు ఇచ్చాడు, మేము 5 ఏళ్ళు ఇస్తామని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. లాస్ట్ ఇయర్ తీరితే కలిపితే వాళ్ళకి ఒక్కరికే వచ్చినట్టు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ పడలేదు, ఈ ఇయర్ పడింది. సో ఒకరికే కదా వచ్చినట్టు. ఏం ఆర్పి లాజిక్ లేకుండా మాట్లాడు. వందనం అమలైంది. రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ, దానితో పాటు ఫ్రీగా బస్సు కూడా ఇవ్వబోతున్నారు. అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి రైతు భరోసారా జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు, మేము 20,000 ఇస్తాం, కేంద్రం ఇచ్చే కాకుండా ఇస్తాం అని చెప్పేసి రేపు జూన్ 20వ తారీఖు ఇస్తున్నారు. ఇవాళ ఎంత డేటు? జూన్ 20వ తారీఖు ఇస్తున్నారు. ఇవాళ జూలై 2 ఇప్పటి వరకు కూడా లేదు. అసలు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తే దాంట్లోనే హ్యాపీగా ఉంటారు. పంట నష్టపోతే బీమా వేసేవాడు లేడు, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయాలి ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఉంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాడు. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంట నష్టపోతే ఏదైనా వరదలు కానీ ఏదైనా వస్తే దానికి కూడా జీవం ఉంటుంది. అది కూడా అది నష్టపోతే దానికి సంబంధించి ప్రైవేట్ కంపెనీ వాడు ఎంత నష్టం వచ్చిందో చూసి దానికి సంబంధించి పే చేసేవాడు. పంట అరాకొర ఏదన్నా కొంచెం మంచిగా ఉంటే ఆ డబ్బులు కూడా అమ్ముకొని వాడు బాగుపడేవాడు. ఇప్పుడు అది ఉందా? పంట నష్టపోతే బీమా వేసేవాడు లేడు ఆర్పి. చేపలు తీసుకొచ్చి అమ్మటం కాదు. ఒకసారి చేపల చెరువులు, రొయ్యల చెరువులు నువ్వు మీ ఊళ్ళో వేసి నువ్వు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు చేపలు రొయ్యలు బాగా బిజినెస్ జరుగుతుందని చెప్పేసి అప్పుడు మాట్లాడు. ప్రతి ఒక్క ప్రామిస్ కూడా అలవర్చబోతున్నారు. ప్రత్యేకమైన అమెరికా జరగబోతుంది. జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా. మీరు ఏదైతే దాదాపు టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ 6 కాదు, దాంతోపాటు ఒక 150 హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి అందరికీ జరగాలన్నదే మా కోరిక. జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఎందుకంటే ప్రజలకు మంచి జరగడం కావాలి మాకు. ఏ నాయకుడు అన్నది మాకు అనవసరం. మీరు ఇచ్చిన ప్రామిసు, మీరు ఇచ్చింది కరెక్ట్గా చేస్తున్నారా చేయట్లేదా అన్నదే మాకు కావాలి. ప్రజలకి మీరు చేయగలుగుతున్నారా లేదన్నది మాకు కావాలి. మాట్లాడు. ఆ విషయంలో ప్రజల నుంచే ఎటువంటి లోటుపాట్లు లేవు.
గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ విషయంలో ప్రజలు హర్షిస్తున్నారు. నువ్వేదో కూర్చొని మాట్లాడబాక. నిన్న మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు కదా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని. మన వెంకటకృష్ణ కూడా అదేంటి కూటమి ప్రభుత్వం కొంచెం ఫెయిల్ అయిన మాట వాస్తవం అంటాడు. ఏంద్రా మీరు వాళ్ళే చెప్తున్నప్పుడు వాళ్ళే కొంచెం అంటే ఇంకా ప్రజల్లో ఏ విధంగా ఫెయిల్ అయిందో కూడా అందరికీ తెలుసు. అమరావతి రైతులు అయితే మన కుక్క బయట ఏడుస్తున్నారు. అమరావతి రైతులు, అయ్యా మా భూములు తీసుకొని 11 ఏళ్ళు అయింది, ఇంతవరకు కూడా మాకేం లేదు, పిల్లలకి స్కూల్లో ఫీజు కట్టాలంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉన్న తీసుకొని 33,000 ఎకరాల్లో కట్టుకోకుండా ఇంకో 44,000 ఎకరాల్లో ఏం కడతారు? ఫస్ట్ ఉన్న దాంట్లో కట్టాలి కదా. ఏంట్రా ఇది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా రెట్టింపు పరిమాణంతో బయటకు వస్తున్నారు చూసి ఒక కుట్రతో రెట్టింపు పరిమాణంతో రావడంలా గంజా దాకేసి వస్తున్నారు, మందు దాకేసి వస్తున్నారు, రాక్షస మోకులు వస్తున్నాయి, సైకో బ్యాచ్ వస్తుంది. రెట్టింపు పరిమాణంతో రావడం లేదు. సైకో బ్యాచ్ నువ్వురా అని చెప్పి నేను చెప్పా. రెట్టింపు పరిమాణంతో నువ్వు వెళ్ళి చూసావా? వాళ్ళు గంజా తాగొచ్చారో లేకపోతే ఇంకోటి దగ్గర వాళ్ళు తాగొచ్చారంటే రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి దొరుకుతున్నట్టు బాగా విచ్చలవిడిగా గంజాయి పండించి గంజాయి దొరుకుతున్నట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంతే కదా. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తాగుతారు? మీరు అమ్మి బట్టి వాళ్ళు తాగుతారు, అమ్మేది మీరు, తాగేది వాళ్ళు, అట్లా వస్తున్నారు, అంతేనా? ఏం ఆర్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ని కానీ సభలకు వచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా అంటే మాత్రం బాగోదు చెప్తున్నా. గంజాయి తాగేసారు రైతులు రా, పొలాల్లో నుంచి వచ్చారా వాళ్ళు, గంజాయి తాగి వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తాగి మాట్లాడుతున్నావేమో, నువ్వు తిని మాట్లాడుతున్నావేమో, నువ్వు గంజాయి తాగి నువ్వు మాట్లాడుతున్నావేమో. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవడు అట్లా రాలా. లేదా రా పోదాం వెళ్ళి నువ్వు నేను కూడా పోయి అక్కడ సభలో ఉన్న వాళ్ళు, ఎక్కడ ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవడెవడు తాగాడో, ఎవడెవడు తాగలేదు, ఎవడెవడు మత్తులో ఉన్నాడో అన్నీ కూడా చెక్ చేద్దాం, సరేనా? ఏది పడితే అది మాకు స్క్రీన్ ఉంది, మాకు మీడియా ఉందని చెప్పేసి మీరు మాట్లాడితే మన తెలంగాణలో నిరసన మాత్రమే జరిగిందని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏం చూస్తారో నేను చెప్పక్కర్లేదు. కానీ మీరు సమీకరించి గంజాయి ఇచ్చి మంది ఇచ్చి ముందుగా ప్లాన్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డికి అభిమానులు లేరు అని వీడు చెప్తున్నాడు. మరి ఎలక్షన్స్లో ఓట్లు పడింది ఏందిరా? 40% ఓట్లు, 1,40,00,000 ఓట్లు పడినాయి. 1,40,00,000 ఓట్లు వచ్చినాయిరా జగన్మోహన్ రెడ్డి గారికి. యాడ్ నుంచి వచ్చినాయి? మీరు సింగిల్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉందా? పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఉందా? మన చంద్రబాబు నాయుడు గారి గురించి పాటలు కూడా రాశారు కదరా. 2 ఎకరాల భూమి అయ్యా చంద్రబాబు నాయుడుది, సారా కొట్టు, సారా మందు అది అని చెప్పేసి ఈరోజు మంత్రి అయినాడని చెప్పేసి గద్దర్ గారు అనుకుంటా పాట కూడా రాశారు కదా. అవన్నీ మర్చిపోతే ఎట్లా చెప్పు నువ్వు? ఈరోజు ఎక్కడికక్కడ 99 రూపాయలకు మద్యం అని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తుంది ఊడ్రా ఆర్పి. మనం కదా ఇప్పుడు ఏ ఊరికైనా తీసుకో, గతంలో ఆ ఊర్లో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి అని చెప్పి చూద్దాం. ఎంత దుర్మార్గులు అంటే, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతి జిల్లాలో కూడా కొండపైకి కూడా పోలీసులు తాగేళ్ళారు కదరా మీ ప్రభుత్వంలో. కొండపైకి పోలీసులు తాగేళ్ళారు ఆర్పి. బిర్యానీ ప్యాకెట్లు దొరుకుతూ ఉన్నాయి. అక్కడ రాష్ట్రంలో ఎన్ని లేనన్ని వైన్ షాపులు తిరుపతి జిల్లాలో మీరు ఇచ్చారు. నువ్వు గంజాయి గురించి మాట్లాడతావు, నువ్వు గంజాయికు తాగి వస్తానంటావు, నువ్వు తాగి నువ్వు తినొస్తున్నట్టున్నావు, అన్నట్టున్నావు. ఇంకా నేను పచ్చిగా మాట్లాడొచ్చు కానీ నేను మాట్లాడను, నీకంటే పచ్చిగా మాట్లాడు. కానీ నీకు నాకు డిఫరెన్స్ ఉండాలి కదా. సో అందుకని చెప్పి నేను తగ్గుతున్నా ఏకాడికి. లేదు కాదు కూడదు చేద్దామంటావా? వీడియో చేద్దాం నువ్వు నేను మరి అభిమానులుంటే, జనాలుంటే, జన సమీకరణ జరిగితే మరి ఎందుకు వాళ్ళు 2024లో మీకు ఓట్లే లేదు? ఎందుకు? వీడికి కళ్యాణం పోయినాయా లేకపోతే ఏందో కూడా నాకు అర్థం కావట్లా. ఒక పక్క మీరు అమలుగానే హామీలు ఇచ్చారు. ఆ ఈవీఎంలు ఛార్జింగ్లు ఎందుకు పెరిగినాయిరా అంటే చెప్పరు. ఈవీఎంలో ఓట్లు 12 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయిరా అంటే దానికి సమాధానం చెప్పరు. నెక్స్ట్ ముగ్గురుతో కలిసి రావాలా, ముగ్గురుతో కలిసి వచ్చినా కానీ ముగ్గురు సరిపోక ఇద్దరు లేడీస్ సపోర్ట్ కావాలా, షర్మిలక్క సునీతక్క సపోర్ట్ కూడా కావాలా. వాళ్ళు కూడా మిమ్మల్ని విమర్శలు చేయరు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలా. ఏంద్రా ఇది ఆర్పి? ఇది కూడా ఒక గెలుపు అంటారా? చెప్పు, సిగ్గుచేటు కదా మనకి.
చెప్పమాకు ఈసారి గెలిచామని చెప్పి చెప్పమాకు. మెజారిటీల గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఇండిపెండెంట్గా గెలిస్తేనే మీకు మెజారిటీ. అది అప్పుడు అన్ని పార్టీలు ఉన్నా కానీ నాకు ఇంత మెజారిటీ అని చెప్పుకుంటే అది మగతనం, అది మునగాడు. సో ఓకే మాట్లాడు. ఓట్లే లేదంటే వాళ్ళంతా రౌడీలు. మీరు ఆ రౌడీలు చూసిన ఏ జనాలు కూడా మీకు ఓట్లేలా. కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది మీ పరిస్థితి. ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నా, మీరు ఎంత అడ్డుకోవాలనంటే, మీరు ఎంత అడ్డు చేయాలనుకున్నా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావడం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. మీరు హెలిప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు వేరు కలగకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాలైనా కూడా ఖచ్చితంగా 3వ ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్, మీరు ఎంత అడ్డు చెప్పినా ఎంత అడ్డు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రావడం తథ్యం అన్నాడు. సరే పోనీ ఎలివేషన్ అద్భుతంగా ఉందనుకున్నా, మీరు అనుకున్నట్టుగానే పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోతాడంట. 100% పర్మిషన్ మీకు రాదు. ఎందుకు రాదు అనేది ఇంతకుముందు ఉదాహరణ చెప్పి ఇవన్నీ కాదు అనిల్ కుమార్ యాదవ్. ఫస్ట్ మనకి హెలిప్యాడ్ పర్మిషన్ ఉందా, రూట్ మ్యాప్ ఉందా, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఏడవాలి, ఇవన్నీ ఉన్నాయో లేదో పక్కన పెట్టు. అసలు అన్నకి బాడీ కావాలి. అసలు బాడీ ఉందా లేదా అది చెక్ చేయి. ఈ రూట్ మ్యాప్, ఈ హెలిప్యాడ్, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, పేపర్ చూసి ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టాలి, ఇవన్నీ ముఖ్యం కాదు. ఫస్ట్ అన్నకి బాడీ కావాలి. బాడీ దొరికిందా లేదా, బాడీ దొరికితే అన్నకి మేలు చేయి. బాడీ దొరకకుండా ఇవన్నీ ఉన్నా కూడా అన్నరాడు. అరే బాడీ నాకు అర్థం కాదు ఇప్పటి వరకు కూడా. లాస్ట్లో అర్థమైంది పనికి పనులోడు బాడీ అని చెప్పి మాట్లాడుతున్నారు. శవం ముందు దగ్గర కూర్చొని మాట్లాడుకొని నవ్వుకుంటున్న వీడియోలు లేవంటారు మీ ఆర్పి. అరే చెప్పులు వేయించారు కదా ఆయన మీద. అప్పుడేమైపోయింది, ఈరోజేమో ఆయనకంటే భారతరత్న అయ్యాలంట. నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఆయన మంచోడు, సీనియర్ ఎన్టీఆర్ గారు మంచోడు అని చెప్పేసి చెప్తారు కదా. మంచోడు అన్నప్పుడు ఆయన పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయనకి విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? ఆయన మంచోడు కదా. ఆయన మంచోడు అన్నప్పుడు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సి వచ్చింది? స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఆయన మంచోడు, చాలా మంచోడు, ఇప్పటికీ కూడా భారతరత్న అడుగుతున్నారు. ఎందుకు మరి సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఆయన మీద ఎందుకు ఆయనకి అంత పెద్ద వెన్నుపోటు పడవలసి వచ్చింది? ఎందుకు లేదు? ఆయన తప్పు చేశారంటారా? ఆయన తప్పు చేశారంటారా? మరి తప్పు చేసినోడికి ఇప్పుడు భారతరత్నాలు ఇవన్నీ ఎందుకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు విగ్రహాలు ఇవన్నీ ఎందుకు సమాధానం చెప్పాలి కదా. సూపర్ స్టార్ కృష్ణ గారిది ఏదో సినిమా ఉంటుంది చూడండి, ఈ మధ్య బాగా వైరల్ అవుతా ఉంది, బాగుంటుంది. ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయన్నావు. ఉన్నాయి మీకు మార్గాలు. నెల్లూరు దాకా వస్తారు, జనాలు నోరు తెరుచుకొని ఉంటారు, అగ్గుట్లు పట్టుకొని ఉంటారు, ఆకాశం వాళ్ళు ఎత్తుకొని ఉంటారు. కానీ మీరు జైలు దగ్గర పోలేరు. అన్నేమో అట్నుంచి బెంగళూరుకి వెళ్ళి ఏకంగా వెలసుకెళ్తాడు. నువ్వు పోయా అట్నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి అట్నుంచి చెన్నైకి వెళ్ళిపోయి ఫామ్ హౌస్ లో పడుకో. అంతే తప్ప ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అడుగు కూడా పెట్టలేవు. బాడీ గిడి అని చెప్పేసి సిద్ధం సభల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్న సింగయ్య ఇన్సిడెంట్ వరకు కూడా ఏదన్నా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల దగ్గర నుంచి ఇప్పటి వరకు, మొన్న అదేదో ఆ వీడియో ఫేకో రీలో ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. ఫేకో రీలో కూడా ఎవరికి తెలియదు. కోర్టు కూడా చెప్పాలా. మీ లాయర్లేమో మా స్టేల మీద స్టేలు అడుగుతున్నారు. 2 వారాలు స్టే అడిగారు. ఇప్పుడు ఇందిరా ఇది ఆర్పి ఎప్పుడన్నా జరిగిందా? మీ సభలో జరిగిన గుర్తు తెచ్చుకుంటావా? చెప్పా కదా ఇందాలా. పుష్కరాలు 29, మన గుంటూరులో 3, కందుకూరులో 7, ఇట్టా ఎన్నిరా? ఫామ్ హౌస్లో పడుకోవడాలు, ఇవి నీ స్టెప్పులు ఇవన్నీ చూసినాయి. నీ సంగతి కూడా అందరికీ జనాలు తెలిసిందే. కొంచెం ఆగు, కొంచెం వెయిట్ చేయి. ఎందుకు తొందర? నీకెందుకు? మాట్లాడు. మీరు గమనించారో లేదో, మాటికి అనిల్ కుమార్ యాదవ్ నేను ఒకటే చెప్తున్నా అంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు 100 చెప్పేవాడు. నోటికి అదుపు ఉండేది కాదు. ఎంత ఇష్టం వస్తే అంత మాట్లాడేవాడు. ఒక అబ్బకి పుట్టుంటేనే పరుష పదజాలాలు కూడా వాడిన వ్యక్తి ఈ అనిల్ కుమార్ యాదవ్. నిన్న లోకేష్ గారు ఏం మాట్లాడాడు? ఈ సైకోగాడు అని చెప్పి మాట్లాడలేదా? ఈ సైకోగాడు అని చెప్పి మాట్లాడినప్పుడు జనాలు మరి ఆయన్ని కూడా అట్లాగే పిలుస్తారు. రేపు కూడా వైసీపీ వాళ్ళు ఆయన పప్పు అని పిలిచేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు అట్లా పిలిచారని చెప్పేసి మేము అట్లా పిలుస్తామంటే మీది ఏదైపోతుందా? సో అదే పేరుతో ఆయన కూడా కంటిన్యూ చేస్తారుగా.
ఈ సైకోగాడు నిక్కర్లు వేసుకునే వయసులోనే తెలుగుదేశం పార్టీ సంక్షేమం స్టార్ట్ చేసిందంట. ఏం సంక్షేమం స్టార్ట్ చేసిందయా? ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టినారా? ఆరోగ్యశ్రీ ఇచ్చినారా? 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు కదా. తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే ఒక సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తుకొస్తుంది ఈనాడు? గుర్తుకొస్తుంది. ఏది అన్న సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన 2 రూపాయలకి కిలో బియ్యం. అప్పుడు ఎంత కిలో బియ్యం? 3.5 రూపాయలు. 3.5 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి మీరు కిలో బియ్యం ఇచ్చారు. ఈరోజు కిలో 60 రూపాయలు ఉన్నా కానీ రూపాయికే ఇస్తున్నారు కదా మరి బియ్యం. ఇస్తున్నారు కదా మరి బియ్యం. అది కూడా మీ పబ్లిసిటీ, మీ ఒక ఇది సంక్షేమం అంట. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రోజుటికి కూడా మన బతుకులు ఎట్లా ఉంటాయి అన్నది ఆలోచించుకోవాలి. ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్లో ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ బట్టి దాదాపు కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. 100 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారయ్యారు. ఓకేనా? ఇక్కడ ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ పడి హైదరాబాద్కి ఒక రూపురేఖలు వచ్చినాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో హైదరాబాద్కి మెట్రో పడింది. ఇంకా మీ టైంలో ఏంద్రా జరిగింది? ఏం గొప్పలు చెప్తారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎన్నిసార్లు మనల్ని ఇది చేసినా మనకు సిగ్గులేదు. ఎర్రగడ్డ అని చెప్పేసి మాట్లాడారు, ఇంకోటి మాట్లాడారు. అయినా కానీ ఇంకెందుకు చెప్పు? అది మాట్లాడు. పరిస్థితి బాగాలేదు కదా, అధికారంలో లేడు కదా, ఇప్పుడు మాత్రం కొంచెం సైలెంట్ అయ్యి గౌరవ అనే పదాలు వాడుతూ నేను ఒకటే చెప్తున్నా అంటున్నాడు. అప్పుడైతే 100 చెప్పేవాడు. కోర్టుతో వేసిన అక్రమ మైనింగ్ కేసుల్లో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో, కోర్టులో ఉండేటువంటి ఫైళ్లు తగలబెట్టిన కేసుల్లో ప్రముఖ ముద్దాయిగా కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డిని నువ్వు అన్నట్టే అనుకుందాం. మరి A1 A2కి బెయిల్ ఎందుకు వచ్చింది? A4గా ఉన్నా ఈయనకి ఎందుకు అలా బెయిల్? ఫస్ట్ అక్యూజ్డ్ నెంబర్ 1గా, అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్న వాళ్ళకి కదా ఇది కావాల్సింది, జరగాల్సింది. కానీ మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి కలవడానికి అత్యుత్సాహం చూపిస్తున్నావు. ఈ అత్యుత్సాహం అన్న అసెంబ్లీ వెళ్ళడానికి, అసెంబ్లీలో కూర్చోవడానికి. సరేరా ఆర్పి, నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గారు లేకపోతే కొడాలి నాని గారు వీళ్ళ పేరు చెప్పారనుకుందాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఎప్పుడన్నా అసలు పాస్ట్ 5 yearsలో ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చి చండాలంగా మాట్లాడింది, ఇంత ఇదిగా మాట్లాడింది, మీ పార్టీలో అచ్చెన్నాయుడు గారు కదరా ఎందుకు మింగి తినడానికి వచ్చారని మాట్లాడారు, అసలు ఎప్పుడన్నా ఆయన అట్లా మాట్లాడటం చూసావా? ఆయన ఎప్పుడన్నా అలా మాట్లాడటం చూసారా? ఆయన్ని కూడా అంత ఇదిగా అసలు జనాలకి కూడా ఆయన ఎప్పుడు అలా మాట్లాడి ఎప్పుడు వైరల్ అయిన వీడియో కూడా నేను ఏది చూడలేదు. అనిల్ కుమార్ యాదవ్ గారిది, కొడాలి నాని గారిది వార్నింగ్లు ఇస్తున్నది నేను చూశాను. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది కూడా ఎక్కడ చూడలేదు. ఆయన గురించి ఆయన కలవడానికి వెళ్తున్నాడని చెప్పి ఎంత ఇదిగా ఏం మాటలు రా అసలు? బ్రెయిన్లో ఇంత విషయం నింపుకున్నారు ఏంద్రా? అంత బాగా పేమెంట్ ఇస్తున్నారు ఆర్పి నీకు? అంత ఇదిగా చెప్తున్నారా? అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అసలు ఆయన ఎప్పుడైనా బయట ఇంత ఇదిగా మాట్లాడడం చూసావా? ఆయన మీద కూడా ఇట్లా ఇది చేస్తున్నారంటే మాట్లాడు. అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించడానికి ఆ అత్యుత్సాహం ఏదో అన్న వైపు చూపించు. 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల, రాజపేట, బద్వేలు, పొంగునూరు, తంబాలపల్లి, ఆలూరు, మంత్రాలయం, కలిసి ఎర్రగొండపాలెం, పాడేరు వరకు 11 సీట్లు వచ్చినాయి. 11లో అన్న కూడా పులివెందుల నుంచి శాసనసభ్యుడు. 10 మందిని పోనివ్వట్లేదు, అన్న రావట్లేదు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ అన్నని ఫస్ట్ అసెంబ్లీకి పంపించు, తర్వాత నెల్లూరుకి రప్పించు. అసెంబ్లీకి స్ట్రాంగ్ వాయిస్ కావాలి, మైక్ కావాలి, టైం ఉంటే ఖచ్చితంగా వస్తాడు. మీరు టైం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినంత టైం మేము టైం ఇస్తామని చెప్పండి, ఇంకేం అక్కర్లా. టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాము. అసలు ఎందుకు అంత భయం, అంత భయపడుతున్నారు ఆ టైం ఇవ్వడానికి కూడా? నార్మల్ ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తామో అంత టైం ఇస్తామని చెప్తున్నారు. మీరు ఆయన ఒకటేనా? మీరు అధికార పక్షం, ఆయన ప్రతిపక్షం, ఆయనకి కూడా అంతే టైం ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఢిల్లీలో కేజ్రీవాల్ గారు బీజేపీకి 3 సీట్లు వచ్చినా కానీ ఇవ్వలేదా? 3 సీట్లే వచ్చినా కానీ అలా ప్రతిపక్ష హోదా ఇచ్చి టైం తీసుకోలేదా? మీరు చెప్తారు కదా. ఎందుకంత భయం ఎందుకు? నార్మల్ ఎమ్మెల్యేకి 2 నిమిషాలు ఇచ్చి ఆయనకు 2 నిమిషాలు ఇస్తే సరిపోద్దా? సరిపోతుందా? ఎంత ఎక్స్ట్రా టైం కావాల్సిందే, టాపిక్ మీద డిస్కషన్స్ జరగాల్సిందే, దానికి ప్రతిపక్ష లీడర్ హోదా కావాల్సిందే, టైం కావాల్సిందే. ఆ టైము ఇచ్చే దమ్ము సత్తా మీ దగ్గర ఉంటే చెప్పు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మేము అడుగుతాం, ఎందుకు సార్ ఇప్పటి వరకు కూడా వెళ్తా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదని చెప్పేసి నీ తరపు నుంచి నేను కూడా అడుగుతా. అంతే తప్ప ప్రజలకు న్యాయం
చేయాల్సిన చోట మాత్రం ఉండకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే చోటకి రానివ్వడం తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుల్ని బంతిని ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్ గా వెనక్కి వచ్చే విధంగా రేపు 3వ తారీఖు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది అంటున్నాడు. ఇది న్యూటన్స్ థాట్ లా, అంటే చర్యకి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుంది. కానీ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ యాదవ్, మీ బంతి ముందుకెళ్తారు తప్ప వెనక్కి రాదు. న్యూటన్స్ థాట్ లా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫెయిల్ అయిపోద్ది. ఇది 100% నిజం. బంతి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వస్తుంది. ఇది నిజమే. ఎందుకు ఫెయిల్ అవుతుంది నాకు అర్థం కాదు. ఆ లా ఉన్నప్పుడు అప్లికబుల్ అవుతుంది కదా. కర్మ అనేది న్యూటన్స్ తాళ్ల కంటే కూడా చాలా గట్టిగా ఉంటుంది. నాన్న అర్పి, మీ విషయంలో జరగదు 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 అని చెప్పేసి చించుకుంటున్నావు కదా. నీ వాళ్ళ బీజేపీ వాళ్ళే చెప్పారు, బీజేపీ వాళ్ళే మనమే ఒక పార్టీకి 5% సీట్లు ఇచ్చేటట్టు ఉండాలి తప్ప మనం 5% తీసుకునే స్థాయిలో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్లు కూడా గట్టిగా జరుగుతున్నాయి. అవి కొంచెం చూసుకో, ఓకేనా. ఈ వీడియో పైన నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.